హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. ఆల్రెడీ మనం ఎన్సీఆర్టీ 8th క్లాస్ సంబంధించినటువంటి జియోగ్రఫీలో ఉన్నామండి. 4 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఈ బుక్ పేరే రీసోర్సెస్ అనమాట. సో ఈ యొక్క రీసోర్సెస్లో మనం ఈ యొక్క 5th చాప్టర్ వచ్చేసి ఇండస్ట్రీస్. అంటే మనకు కొన్ని రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనం ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో ఆ రీసోర్సెస్ను ఉపయోగించుకొని మనం ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అవుతాయని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో చెప్పామన్నమాట. అంటే ఏవైతే ఈ యొక్క రీసోర్సెస్ అనేవి మనకు ఏంటంటే ప్రైమరీగా వాటిని అంటే ఈ యొక్క ఏదైతే మొత్తం 3 స్టేజెస్ అని చెప్పాం, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అని చెప్పాం. ఈ ప్రైమరీ రంగంలోకి వచ్చేసరికి మనం అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, ఇదంతా కానీ మనం ఈ రీసోర్స్ కలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమరీ సెక్టర్ అంటాం. తర్వాత ఇండస్ట్రీస్ వచ్చేసి సెకండరీ సెక్టర్ అనమాట. అంటే ఇవన్నీ ప్రాసెస్ చేస్తూ ఉంటాయి అనమాట. ఈ ప్రాసెస్ చేసిన దానికి అంటే ఎట్లా అంటే ఒక వస్తువు సపోజ్ దీంట్లో ఈ యొక్క లెసన్లో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే కనుక ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, ఒక నోట్స్ సపోజ్ ఒక నోట్స్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, దాని యొక్క ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి నోట్స్. సో ఈ నోట్స్ అనేది మనం కనుక చూసుకుంటే ప్రైమరీగా చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క చెట్టులోంచి వచ్చే పల్ప్ ఏదైతే ఉందో ఆ పల్ప్ అనేది పేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో పల్ప్ అనేది మనకు ఏంటి ప్రైమరీ గ్రూడ్గా మనం చెప్తాం. ఆ ప్రైమరీ గ్రూడ్ని మనం వీళ్ళు రీసోర్స్గా ఉపయోగించుకొని ఇండస్ట్రీస్లో ఏం చేస్తారంటే ఆ పల్ప్ని పేపర్గా మారుస్తారు. పేపర్ని మళ్ళీ కలెక్టివ్గా చేసి దాని మీద అంటే లైన్స్ అన్నీ తయారు చేసి దాన్ని ఒక బుక్గా తయారు చేస్తారు, బైండింగ్ చేసి బుక్గా తయారు చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇండస్ట్రీస్ అంటాం. ఇదంతా కూడా సెకండరీ అవుతుంది అనమాట. ఇక టెర్షరీ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పోర్ట్కు సంబంధించింది. తర్వాత ట్రాన్స్పోర్ట్తో పాటు ఇంకా ఏంటి అంటే ముఖ్యంగా మనకు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, సేల్స్, ఈ 3 కలిపితే మనకు టెర్షరీ రంగం అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు సెకండరీ మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సెకండరీ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కింద మనం చూడవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకు సెకండరీ యాక్టివిటీస్ అని చెప్పాం. సో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కింద మనం చూడవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా ఈ పల్ప్ అనేది, పేపర్ అనేది. సో ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క అంశాలు అనేవి జోడిస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ పల్ప్ అనేది ఉంది, ఆ పల్ప్ అనేది ఈ యొక్క ఏదైతే వ్యవసాయ రంగం నుంచి మిషనరీలోకి వస్తుంది. ఆ మిషనరీలో నుంచి అది పల్ప్గా పేపర్గా మారినప్పుడు దానికి సంబంధించి ఆ యొక్క కొంతవరకు ఎకనామిక్గా అంటే ఆ కాస్ట్ అనేది వేసుకుంటారు. అంటే ఆ యొక్క పల్పు ఖరీదు పడుతుంది. తర్వాత ఆ యొక్క పల్పుని పేపర్గా మార్చడానికి అయ్యే ఖర్చు వేస్తారు. దాంతోపాటు లాభం ఏదైతే ఉందో అంటే ఆ యొక్క కంపెనీకి వచ్చే లాభం అంతా కలుపుకొని సో ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అనమాట. దాని కాస్ట్ పేపర్ అవ్వడానికి ఇంకో కాస్ట్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఆ పేపర్ని మళ్ళీ మనం బుక్ కింద ప్రాసెస్ చేసాం అనుకోండి, దాని మీద మళ్ళీ ఇంకో ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఎందుకని ఆ పేపర్ కాస్ట్ తీసుకుంటారు, తర్వాత ప్రాసెస్ చేసినందుకు లేబర్కి ఛార్జెస్ కావచ్చు, మిషనరీ ఛార్జెస్ వేసుకుంటారు, దాని మీద ప్రాఫిట్ అన్నీ వేసుకొని మళ్ళీ ఏం చేస్తారు దాన్ని టెర్షరీ సెక్టర్కి పంపిస్తారు అనమాట. ఈ టెర్షరీ సెక్టర్కి వచ్చేసరికి మళ్ళీ యాడ్ అనేది ఉంటుంది, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ యాడ్ చేసుకొని చివరిగా ఎండ్ ప్రోడక్ట్ అనేది ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనకు ఈ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ కావచ్చు, తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ మినరల్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ సర్వీస్ అన్నిటికీ సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా దాంట్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మనం ఇండస్ట్రీస్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే ఈ యొక్క రా మెటీరియల్స్ ఆధారంగా, సైజ్ ఆధారంగా, ఓనర్షిప్ ఆధారంగా మన ఇండస్ట్రీస్ని మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట. డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే ఇప్పుడు మన రా మెటీరియల్ని కనుక మనం ఏదైతే ఉన్నాయో వ్యవసాయం నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కూడా ఆగ్రో ఇండస్ట్రీస్ అంటాం. తర్వాత లేదు మినరల్స్ నుంచి వచ్చినాయి అనుకోండి అని మైనింగ్ ఇండస్ట్రీస్ అంటాం. లేకపోతే ఏదైనా కానీ ఐరన్ ఓర్ వచ్చేది వాటి ఐరన్ ఇండస్ట్రీస్ అంటాం. లేదా ఒక సైజ్ అనేది పెద్ద సైజులో ఉందనుకోండి లార్జ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం. తర్వాత ఓనర్షిప్ ఉందనుకోండి పబ్లిక్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటాం. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ 3 అంశాలను బట్టి మనం ఇండస్ట్రీస్ అనేవి డిఫరెంట్గా చెప్పొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ మనం రా మెటీరియల్ గురించి మనం కనుక చూసుకుంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటేనేమో మనకు వ్యవసాయ ఆధారితమైనటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటాం, అదంతా కూడా ఆగ్రో బేస్డ్. మనకి ఏదైతే వ్యవసాయం నుంచి వచ్చే ఇప్పుడు రైస్ అనేది వస్తుంది, రైస్ ఇండస్ట్రీ అంటే అది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అనమాట. సో ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి వస్తుంది. తర్వాత ఇది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అంటే ఏంటి ఐరన్ ఓర్ కావచ్చు, లేకపోతే గోల్డ్ ఓర్ కావచ్చు, ఇవన్నీ కూడా మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. తర్వాత మెరైన్ బేస్డ్ అంటే సముద్ర జలాల నుంచి వచ్చేవి కావచ్చు, సముద్రం నుంచి వచ్చే జంతువుల నుంచి కావచ్చు, లేకపోతే సముద్రంలో దొరికే మనకు ఆల్చిప్పలు, ముత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా మెరైన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. నెక్స్ట్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఈ యొక్క ఫారెస్ట్లో దొరికే టింబర్ అంటే కలప, తర్వాత మనకు దొరికే జిగురు కావచ్చు, లక్క కావచ్చు, లేకపోతే మనకు ఏదైతే ఉందో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏదైతే మూలికలు కావచ్చు, మన ఫార్మాసిటికల్ రంగానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మూలికలన్నీ కూడా మనకు అరణ్యాల నుంచి వచ్చి ఆ చెట్ల మీద నుంచి ఆధారితంగానే మన కెమికల్స్ అనేది తయారు చేస్తారనమాట. సో ఈ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. ఇక మనం సైజ్ గురించి మాట్లాడేటప్పుడు ఇండస్ట్రీస్ మనం ఎలా చెప్పొచ్చు, ఇందాక చెప్పే కదా స్మాల్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అని. ఇప్పుడు మనకు కాటేజ్ ఇండస్ట్రీ అనేది మనం ఏమైనా చూసాం అనుకోండి, ఇవన్నీ స్మాల్ అనమాట. కాటేజ్ ఇండస్ట్రీ అంటే బుట్టలు అల్లటం అంటే హ్యాండ్ క్రాఫ్ట్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో బాస్కెట్ వీవింగ్, పాటరీ, ఇవన్నీ కూడా మన హ్యాండ్
హ్యాండిక్రాఫ్ట్స్ అన్నిటిని కూడా మనం కాటేజ్ ఇండస్ట్రీస్ అంటాం. ఇవి చాలా చిన్న చిన్నది లార్జ్ స్కేల్లో ఉండవు, స్మాల్ స్కేల్లో ఉంటాయి అనమాట. వీటికి పెద్దగా సైజ్ అనేది ఉండదు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, సిల్క్ వేవింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద మనం చూస్తాం అనమాట. తర్వాత మనకు హెవీ ఇండస్ట్రీ ఆటోమొబైల్స్ కావచ్చు, కార్ల తయారీ రంగం కావచ్చు, ఉక్కు పరిశ్రమలు కావచ్చు, లేకపోతే మనం BHEL ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉంది, తర్వాత ఏది ECIL ఇలాంటి పెద్ద పెద్ద రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని హెవీ మెషినరీ ఇండస్ట్రీస్ అంటాం అనమాట. వాటిని లార్జ్ స్కేల్లో ఉంటుంది అనమాట. ఇక మనం నెక్స్ట్ ఓనర్షిప్ గురించి మాట్లాడుకుంటే ఇండస్ట్రీస్ అనేవి మనకు ఓనర్షిప్ బట్టి ప్రైవేటు తర్వాత పబ్లిక్ కమ్యూనిటీగా రకరకాల ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనకు ఏదైతే ప్రైవేట్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఒక పర్సన్ అనేవాడు దానికి ఓనర్గా ఉంటాడు. పబ్లిక్ అంటే ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఏదైతే ఉందో గవర్నమెంట్ అనేది ఓనర్షిప్ అనేది ఉంటుంది. కోఆపరేటివ్ సెక్టార్స్ అంటే ఏంటి అంటే దాంట్లో అంటే ఎవరైతే పని చేసేవాడి దగ్గర నుంచి రా మెటీరియల్ అందించేవాడు, పని చేసేవాడు, ఎండ్ ప్రోడక్ట్ అందరూ సేల్స్ అందరూ కలిపితే ఈ యొక్క అందరూ కలిపి కోఆపరేటివ్ ఉంటుంది అనమాట. సో మనకు ఈ యొక్క ఏదైతే ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీకి సంబంధించి మనం కనుక చూసుకుంటే కనుక టాటా స్టీల్ వాటి గురించి మనం మాట్లాడవచ్చు. తర్వాత మనకు ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ సంబంధించిన దాని గురించి మనం కనుక మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్ సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఒకటి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒకటి, ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ జాయింట్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అంటే కొంత పబ్లిక్ వాళ్ళు కొంత ప్రైవేట్ వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాటిని ఏమంటారంటే జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీస్ అంటారనమాట. సో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనేది అలాంటి దానికి ఎగ్జాంపుల్ అనమాట. కోఆపరేటివ్ సెక్టార్స్ మనం కనుక చూసుకుంటే ఆనంద్ మిల్క్ యునైటెడ్ లిమిటెడ్ ఒకటి, నెక్స్ట్ సుధా డైరీ అనేవి ఈ రెండు కూడా ఏంటంటే కోఆపరేటివ్ వెంచర్ కింద బాగా సక్సెస్ఫుల్గా ఉన్న వాటిని మనం చూసామన్నమాట. సో మనకు ఫ్యాక్టరీస్ అనేవి అంటే ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీస్ని మనం నిర్మించాలి అంటే ఏ అంశాలు అనేవి ప్రధానంగా మనం చూస్తామంటే ఒక ఫ్యాక్టరీ మనం ఏర్పాటు చేయాలి అంటే ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఫస్ట్ మనకి ఏం కావాలంటే రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్కి సంబంధించి మళ్ళీ ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఉండాలి. దానికి ఆ ఫ్యాక్టరీలో వచ్చినటువంటి అంటే రా మెటీరియల్ తీసుకురావడానికి కావచ్చు, లేకపోతే ఆ ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ అనేది కావాలి. తర్వాత శక్తి వనరు అనేది ఉండాలి. ఏదైతే ఉందో పవర్ అనేది కనుక మనకి ఏంటంటే ఆ ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే పవర్ అనేది కావాలి. దానికి సంబంధించినటువంటి లేబర్ అనేది ఉండాలి. ఎవరైతే పనిచేసే ఏదైతే ఉన్నారో దాంట్లో స్కిల్డ్ లేబర్స్ ఉంటారో, అన్స్కిల్డ్ లేబర్స్ ఉంటారో అందరూ కావాలి. తర్వాత క్యాపిటల్ అనేది ఉండాలి. బాగా ఏదైతే ఉందో క్యాపిటల్ అంటే ఏంటి, పెట్టుబడి, ఎవరైతే పెట్టుబడి పెట్టే సామర్థ్యం కలిగి ఉండాలి. నెక్స్ట్ మార్కెట్ ఉండాలి. మార్కెట్ అన్నా ఉండాలా, మార్కెట్కి అందుబాటులో ఉండే విధంగా అంటే అక్కడ ఫ్యాక్టరీ నుంచి అమ్మటి రాగానే అమ్ముడుపోయే విధంగా కావచ్చు, లేకపోతే అక్కడ నుంచి ఈజీగా మనకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ ట్రాన్స్పోర్ట్ మార్కెట్ అనేది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అనమాట. ట్రాన్స్పోర్ట్ బాగుందనుకోండి, ఆ యొక్క ప్రదేశంలో మార్కెట్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదనమాట. మార్కెట్ దగ్గరలో అవైలబిలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు అనేవి ఏదైనా కానీ ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని ప్రభావితం చేసే అంశాలు అనమాట. సో మనకు ఇండస్ట్రీ సిస్టమ్ అనేది మనం కనుక చూసుకుంటే ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే ఈ యొక్క రా మెటీరియల్ ఇప్పుడు మనం చెప్పుకుంది అంత లేబరు, తర్వాత కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అంటే ల్యాండ్ అనేది అవైలబిలిటీ ఉండాలి, దాని యొక్క ఖరీదు కూడా అందుబాటులో ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఉండాలా, పవర్ ఉండాలా, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట. సో మనకు రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్గా మనం తయారు చేస్తాం అనమాట. ఈ అవుట్పుట్ ప్రోడక్ట్ అనేది మనకి ఏదైతే ఉందో ఇన్కమ్ని ఎర్న్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకు టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే రకరకాల ఇండస్ట్రీస్ అనేవి మనం కనుక చూసుకుంటే ముఖ్యంగా వాటిలో ఇన్పుట్ ఏదంటే కాటన్ ఒకటి ఉంటుంది, హ్యూమన్ లేబర్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్యాక్టరీ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఇవే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే కాటన్ ఇండస్ట్రీలో ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రీజియన్స్ అంటే ఈ యొక్క ఏదైతే ఉందో పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక ప్రదేశాలు అంటారు కదా. అంటే మనం ఒక చోట కనుక మనం ఒక ఊర్లో కనుక మనం చూస్తే ఆ యొక్క చుట్టుపక్కల ఆ ఊర్లోనే దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా ఉంటుంది. కొన్ని ఇండస్ట్రియల్ ఏరియా అంటాం. సో అదంతా కూడా ఇండస్ట్రీసే ఉంటాయి అనమాట. మేజర్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ పటాన్చెరులో వెళ్ళాం అనుకోండి, అక్కడంతా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మాత్రమే ఉంటుంది అనమాట. సో బాలనగర్ లాంటి ఏరియాలు అనుకోండి కెమికల్ టైప్లో ఉండే ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి హైదరాబాద్లో. సో అలాంటి విధానంగా మనం చూడవచ్చు అనమాట. సో మనకు బాగా మేజర్ ఇండస్ట్రియల్ రీజన్స్ అనేవి ప్రపంచంలో ఎక్కడున్నాయంటే నార్త్ అమెరికాలో ఉన్నాయి, ఈస్టర్న్ నార్త్ అమెరికాలో ఉన్నాయి, తర్వాత వెస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్లో ఉన్నాయి, తర్వాత ఈస్టర్న్ యూరోప్ అండ్ ఈస్టర్న్ ఆసియాలో చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఏది ఈ యొక్క ఇండస్ట్రియల్గా ఉన్నటువంటి సిటీస్ ఏరియాస్ అనేవి. తర్వాత మేజర్ ఇండస్ట్రియల్ రీజన్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ముఖ్యంగా వేటి మీద ఆధారపడి ఉంటాయి అంటే టెంపరేచర్, ఆ ఏరియా యొక్క టెంపరేచర్ అది సముద్రానికి దగ్గరగా ఉందా లేదా, లేకపోతే దానికి కోల్ ఫీల్డ్స్ దగ్గరగా ఉన్నాయా లేదా. లాస్ట్ లెసన్లో కూడా మనం చెప్పాం ఏదైతే శక్తి వనరు అనేది కోల్ అందుబాటులో కనుక దగ్గరలో కనుక ఉంటే ఏంటంటే ఆ ఇండస్ట్రీకి పవర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కాబట్టి కోల్ ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ బాగా ఈ యొక్క ఇండస్ట్రీస్ అనేవి నిర్మించడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మనకు భారతదేశంలో మనం కనుక చూసుకుంటే ముంబై, పూణే క్లస్టర్ అనమాట బాగా ఇలాంటి ఇండస్ట్రియల్ రంగానికి. నెక్స్ట్ బెంగళూరు తమిళనాడు రీజియన్ ఒకటి, తర్వాత హుగ్లీ రీజియన్ ఇది
వెస్ట్ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ అహ్మదాబాద్, బరోడా ఇది గుజరాత్లో ఉంది. నెక్స్ట్ ఏదైతే ఛోటా నాగ్పూర్ ఇండస్ట్రియల్ బెల్ట్ కావచ్చు, విశాఖపట్నం గుంటూరు బెల్ట్ కావచ్చు, నెక్స్ట్ గురుగావ్, ఢిల్లీ, మీరట్ ఈ యొక్క రీజన్స్ కావచ్చు, నెక్స్ట్ కొల్లం, తిరువనంతపురం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనమాట. అంటే గుంపులుగా ఎక్కువగా, క్లస్టర్ అంటే గుంపు, ఈ యొక్క బాగా ఎక్కువగా ఉండే గుంపులు అనమాట ఈ యొక్క ప్రదేశాలని. ఇవన్నీ కనుక మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే వీటికి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా పద్ధతిగా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఏది సముద్రం కావచ్చు, నదీ జలాలు కావచ్చు, లేకపోతే కనీసం రోడ్ ట్రాన్స్పోర్ట్ అయినా బాగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ క్లస్టర్స్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనకు ఇండస్ట్రీస్ ఉంటే మనకు ఏవైతే ఉన్నాయో మనకు బెనిఫిట్స్ ఎలాగా ఉంటాయో దాంతోపాటు మనకు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అనమాట. డిజాస్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఏదైనా కానీ ఇండస్ట్రియల్లో డిజాస్టర్ అనేవి ఏదైతే విపత్తు అనేది జరిగిందనుకోండి చాలా వరకు ప్రమాదకరంగా ఉంటుంది అనమాట. ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయే విధంగా ఉంటుంది. మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోకి అత్యంత పెద్ద డిజాస్టర్ అని చెప్పొచ్చు అనమాట. ఇది 1984లో డిసెంబర్ 3వ తారీఖున జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగింది అంటే భోపాల్లో జరిగింది, మధ్యప్రదేశ్ రాజధాని అయినటువంటి భోపాల్లో జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క టెక్నికల్ యాక్సిడెంట్ అనేది జరగటం వల్ల అక్కడ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ఉందో మిథైల్ ఐసోసైనేట్ ఒకటి, తర్వాత ఈ యొక్క హైడ్రోజన్ సైనైడ్ అనేది ఈ రెండు కలిసి ఏదైతే ఉందో ప్రోడక్ట్ తయారవుతుందో ఆ ప్రోడక్ట్ అనేది లీకేజ్ అయిందనమాట. ఏది ఈ యొక్క పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో నుంచి. సో దానివల్ల ఎంతమంది చనిపోయారంటే 3509 మంది చనిపోయారు. ఏది 1949 వరకు. ఆ తర్వాత నుంచి అంటే ఆ తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఆ యొక్క గ్యాస్ బారిన పడ్డవాళ్ళు చాలామంది రకరకాలైన సమస్యలు అనమాట. ఏది ఇమ్యూన్ సిస్టమ్ లేకపోవడం, గ్యాస్ట్రో అంటే ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావడం, గుడ్డివాళ్ళు అయిపోయిన వాళ్ళు చాలా వాళ్ళు మంది సఫర్ అవుతూనే ఉన్నారన్నమాట. దానికి కారణంగా ఆ సైనైడ్ ఏదైతే వాయువు వల్ల అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఎందుకు ఏర్పడతాయి? తర్వాత మనకు ఇంకో చోట ఏదైతే ఉందో చైనాలో కూడా ఇలానే జరిగింది. అక్కడ 243 మంది చనిపోయారు 2005లో జరిగిందనమాట. సో 9000 మంది దాకా బాగా ఇంజూర్డ్ అయ్యారు. తర్వాత 6400 మంది అక్కడి నుంచి బయటికి రాలేకపోయారు అనమాట. పూర్తిగా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సో ఇవన్నీ కారణాలు అనేవి ఎందుకు జరుగుతాయి అంటే ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే నెగ్లిజెన్స్ అనేది ఏదైతే ఇండస్ట్రీలో నెగ్లిజెన్స్ వల్ల కారణంగానే లేకపోతే మ్యాన్ మేడ్ ఏదైతే మానవ తప్పిదాల వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. వీటి కారణంగా ఏది ప్రాణాలు పోవచ్చు, కళ్ళు పోవచ్చు, స్కిన్ ఎలర్జీస్ రావచ్చు, లంగ్ ఎలర్జీస్ రావచ్చు. ఇవన్నీ కూడా గ్యాస్ వల్ల వచ్చే సమస్యలు అనమాట. మన భారతదేశంలో కూడా చాలానే జరిగాయి. రీసెంట్గా మనకు ఏదైతే వైజాగ్లో జరిగింది, తర్వాత తమిళనాడులో జరిగింది, ఇలా చాలా చోట్ల మనకు ఈ యొక్క ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఇలాంటి ప్రమాదాలను మనం తగ్గించాలి అంటే ఇండస్ట్రియల్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటి పరిసర ప్రాంతాల్లో నివాసయోగ్యమైనటువంటి ఊర్లు కానీ అలాంటివి లేకుండా చూడాలన్నమాట. ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ హజార్డియస్ ప్రాంతాల్లో. సో ఇండస్ట్రియల్ ఏరియాలు ఎప్పుడు కూడా మనకు సిటీకి కావచ్చు లేకపోతే నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే విధంగా చూడగల. దాంతోపాటు ఫైర్ వార్నింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఫైటింగ్ సిస్టమ్స్ అనేవి ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఈ యొక్క టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా తక్కువ మొత్తంలో ఈ యొక్క ఫ్యాక్టరీలో నిల్వ ఉంచే విధంగా చూసుకోవాలన్నమాట. సో ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది చాలా వరకు ఈ యొక్క పొల్యూషన్ డిస్పెన్సర్ ఏదైతే ఉందో వాటిని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ మన అంటే ఈ యొక్క ప్రపంచంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే రకరకాల ఇండస్ట్రీస్ అనేవి ఎక్కడెక్కడ ఏ చోట్ల ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్టీల్ అనేది, టెక్స్టైల్ అనేది, తర్వాత ఈ రెండు కూడా చాలా పాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అనమాట. తర్వాత ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి ఇండస్ట్రీ అనమాట. దీన్ని ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఏమన్నారంటే సన్ రైజ్ ఇండస్ట్రీస్ అన్నాం అనమాట. అంటే ఇప్పుడు ఎదుగుతున్నటువంటి అంటే సూర్యుడు ఉదయిస్తుంటే ఎలా ఉంటుందో అలా అభివృద్ధి చెందుతున్నటువంటి ఇండస్ట్రీ అనమాట. మనకు ముఖ్యంగా ఈ స్టీల్ కావచ్చు, ఐరన్ ఇండస్ట్రీస్ అనేవి ప్రపంచంలో జర్మనీలో ఉన్నాయి, యుఎస్ఏలో ఉన్నాయి, చైనా, జపాన్, రష్యా. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది మనం ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలో, ఇండియాలో ఉన్నాయి, హాంకాంగ్, సౌత్ కొరియా, జపాను, తైవాను బాగా ఎక్కువగా ఉన్నాయి మేజర్ హబ్స్ అనమాట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక మనం చూస్తే యుఎస్లోని కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ అనే ఏదైతే ఉందో ఆ సెంట్రల్ కాలిఫోర్నియాలో ఉందన్నమాట. అక్కడ ఒకటి, మన భారతదేశంలో అయితే బెంగళూరు రీజన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు చోట్ల ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అయిందనమాట. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఐరన్ అనేది మనకు చాలా వరకు ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీ అనమాట. ఎందుకని ఇది ఏదైతే వేరియస్ ఇండస్ట్రీస్కి అంటే రకరకాలైన ఇండస్ట్రీస్కి ఇన్పుట్గా కూడా అంటే ఈ మిషనరీ అనేది మొత్తం కూడా ఐరన్తోనే ఉంటుంది కాబట్టి ఇది ఇన్పుట్గా కూడా ప్రాసెసింగ్ చేస్తే అంటే అవుట్పుట్గా తయారు చేయొచ్చు, ఇన్పుట్గా కూడా చేస్తూ ఉంటారనమాట. సో దీనికి రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్తో అంటే మిళితమై ఉంటుందన్నమాట, ఇది ఉంటుందన్నమాట. సో ఏ ఇండస్ట్రీస్కైనా బ్యాక్ బోన్ ఏది అంటే ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ఇండస్ట్రీ అనే చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఐరన్ ఓర్ కావచ్చు, కోల్ కావచ్చు, లైమ్ స్టోన్స్ కావచ్చు, ఇవన్నీ కనుక మనం ముందు ఆ యొక్క మైనింగ్ జరపాలన్నా ఏం జరపాలన్నా కానీ మనకు ఐరన్ అనేది ముఖ్యం అనమాట, చాలా ఇంపార్టెంట్. ఐరన్తోనే మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చేయొచ్చు అనమాట. ఐరన్ అంటే ఓర్స్ని స్టీల్లో నుంచి తీయాలన్నా కానీ ఏదైతే ఉందో, తర్వాత రా మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఐరన్ ఇండస్ట్రీతోనే మనకు లింక్ అయి ఉంటుంది అనమాట. ఈ రా మెటీరియల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ అనేవి మనం కనుక చూస్తే కనుక. సో ఇప్పుడు మనం కనుక ఈ యొక్క ఐరన్ అనే దానికి మనకు స్టీల్ అనే దాన్ని తయారు చేయాలంటే 8 tons ఆఫ్ కోల్ కావాలి, 8 tons ఆఫ్ కోల్.
తర్వాత 4 tons ఆఫ్ ఐరన్ ఓర్, 1 ton ఆఫ్ లైమ్ స్టోన్ అనేవి ఈ 3 కలిపితే మనకు 1 ton ఆఫ్ స్టీల్ అనేది వస్తుంది అనమాట. సో ఈ స్టీల్ అనేది ఇలా తయారు చేయడం వల్ల ఇది చాలా వరకు బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. తర్వాత ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు, వైర్లుగా తయారు చేయొచ్చు. ఈ యొక్క దీనికి ఇంకొన్ని స్పెషల్ ఎల్ఐస్ కొన్ని ఏదైతే ఉన్నాయో మూలకాలు అనేవి కలపడం వల్ల ఇది ఇంకా ఏంటంటే చాలా వరకు స్మాల్ అమౌంట్లో కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఏదైతే అల్యూమినియం, నికెల్, కాపర్ అనేవి వీటిని కలపడం వల్ల ఈ ఎల్ఐ అనేది ఇంకా బలంగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది. దాంతోపాటు ఏదైతే రస్ట్ అనేది అంటే ఈ ఇనుముకు తుప్పు పట్టే గుణం అనేది ఉంటుంది, ఆ తుప్పు పట్టే గుణం అనేది లేకుండా పోద్ది అనమాట. సో మనం ఈ యొక్క ఐరన్ని మనం ఏమంటే బ్యాక్ బోన్, ఇప్పుడే చెప్పే కదా బ్యాక్ బోన్ ఇండస్ట్రీ అంటాం అనమాట. ఎందుకని ప్రతి దాంట్లో మనకు షిప్లకి, ట్రైన్లకి, ట్రక్లకి వీటన్నిటికి కూడా మనం స్టీల్ అనేది వాడుతూ ఉంటాం. స్టీల్ అనేది తర్వాత డ్రిల్లింగ్ చేయాలన్నా, మైనింగ్ చేయాలన్నా, ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా, ట్రాన్స్పోర్ట్ పైపులకు కావచ్చు, అన్నిటినీ కూడా మనం ఎక్కువగా స్టీల్నే వాడతాం అనమాట. ఈ యొక్క 1807 ఏదైతే ఉందో అప్పటి ముందు ఏదైతే ఉందో ఐరన్ కావచ్చు, స్టీల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో రా మెటీరియల్స్, తర్వాత ఏదైతే పవర్ సప్లై, తర్వాత రన్నింగ్ వాటర్ అనేవి ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో అంటే రా మెటీరియల్ ఒకటి, తర్వాత పవర్ ఎక్కువ అయితే అంటే శక్తి వనరు ఏదైతే ఎక్కువ పవర్ సప్లై అనేది ఎక్కువగా ఉండే చోట, తర్వాత వాటర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ స్టీల్ కావచ్చు, ఐరన్ ఇండస్ట్రీస్ అనేవి అందుబాటులో ఉండేవి అనమాట. తర్వాత రోజులు వచ్చేసరికలా ఈ యొక్క కోల్డ్ ఫీల్డ్స్కి దగ్గరగా ఏదైతే ఉందో అక్కడ వాటిని నిర్మించడం అనేది జరిగింది. దాంతోపాటు కెనాల్స్ అనేవి అంటే ఏదైతే నదీ జలాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో, తర్వాత రైల్వేస్కి దగ్గరగా ఉండే ప్రాంతాలని వీళ్ళు తీసుకున్నారు అనమాట. 1950 తర్వాత ఈ యొక్క ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కడ ఎక్కువగా స్థాపించడం జరిగింది అంటే ఏదైతే సముద్ర తీర ప్రాంతాలకు ఏదైతే ఉందో దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పెట్టేవాళ్ళు. ఎందుకని ట్రాన్స్పోర్టేషన్ ఇవి యొక్క ఐరన్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఒక చోట నుంచి ఒక చోటకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయాలి, బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసే అందుబాటులో ఉండే విధంగా సీ పోర్ట్లకు దగ్గరగా ఈ యొక్క ఐరన్ ఇండస్ట్రీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో వీటిని మనకు ఓవర్సీస్ వేరే దేశాలు పంపించాలన్నా కానీ ఈజీగా ఉంటుందన్నమాట. సో మనకు ఇండియాలో ఐరన్ ఇండస్ట్రీ అనేది మనకు చాలా వరకు ఎక్కువగా డెవలప్ అయ్యింది. అండ్ ఎప్పుడు అంటే ఏదైతే ఉందో మనకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఆ యొక్క టైంలో ఎప్పుడైతే ఉందో సో ఈ యొక్క మనకు ఈ స్టీల్ ఇండస్ట్రీ అనేది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకని మన భారతదేశంలో ఇక్కడ రా మెటీరియల్ అనేది అందుబాటులో ఉంది, చీప్ లేబర్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ ఉంది, మార్కెట్ ఉందన్నమాట. మన భారతదేశంలో ఇంపార్టెంట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ సెంటర్స్ అనేవి ఇక్కడ భిలాయి, తర్వాత దర్గాపూర్ ఒకటి, నెక్స్ట్ బోర్న్పూర్ ఒకటి, నెక్స్ట్ జంషెడ్పూర్, రూర్కేలా, బొకారో, ఇవన్నీ కూడా ఈ యొక్క రీజియన్స్ అనేవి కూడా 4 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ యొక్క కేంద్రీకృతమై ఉన్నాయి అనమాట. నెక్స్ట్ భద్రావతి అనేది విజయనగర్ అంటే ఇది భద్రావతి అని విజయనగర్ అనేవి కర్ణాటకలోను, తర్వాత విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లోను, తర్వాత సేలం అనేది తమిళనాడులో కూడా ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిసోర్సెస్ కలిగినటువంటి ప్రదేశాలు అనమాట. మనకు జంషెడ్పూర్ అనేది ఇక్కడ జంషెడ్పూర్లో మనం చూసుకుంటే ఫస్ట్ 1947లో బిఫోర్ 1947లోనే ఇక్కడ ఈ యొక్క ఐరన్ కంపెనీ అనేది టాటా కంపెనీ అనేది ఉందన్నమాట. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టిస్కో అనేవాళ్ళు అనమాట దీనికి. సో దీనికి ఏది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది దీనికి చాలా వరకు ప్రోత్సాహకాలను ఇచ్చి ఈ యొక్క ఐరన్ స్టీల్ ప్లాంట్స్ అనేవి బాగా అభివృద్ధి చేయడానికి చేసిందనమాట. 1907లో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క సాక్షి అనే ఏదైతే ఉందో సాక్షి అనే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క టాటా టిస్కో అనే కంపెనీని పెట్టారనమాట. సో ఇది ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క రెండు నదులు ఏదైతే ఉన్నాయో సుబర్ణరేఖ ఒకటి, నెక్స్ట్ కార్కాయ్ అనే 2 నదులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాన్ఫ్లియేషన్ అంటే కలయిక ఉన్న చోట జార్ఖండ్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారనమాట. జార్ఖండ్ రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ ఈ యొక్క తర్వాత కాలంలో ఈ యొక్క సాక్షి అనే ఊరిని జంషెడ్పూర్, ఎవరైతే జంషెడ్పూర్ టాటా పేరు మీదుగా జంషెడ్పూర్గా మార్చేశారనమాట. సో మనకి ఈ జియోగ్రఫికల్గా జంషెడ్పూర్ అనేది చాలా వరకు కన్వీనియంట్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకని ఇక్కడ ఐరన్ స్టీల్ సెంటర్ అనేది ఉంది, అంటే ఐరన్ ఓర్ అనేది మనకు దొరుకుతుంది. దాంతోపాటు ఈ యొక్క కోల్ గనులు అనేవి దగ్గరగానే ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ అనేది దగ్గరగానే ఉన్నాయి, నదులు అనేవి దగ్గరగానే ఉన్నాయి. సో ఇవన్నీ చాలా దగ్గరగా ఉండటం వల్ల ఏంటి అంటే ఇవి చాలా వరకు కలకత్తాకి దగ్గరలో ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా దగ్గరగా ఉండటం వల్ల దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని తర్వాత ఈ యొక్క జంషెడ్పూర్లో రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ అనేవి ఏర్పడ్డాయి అనమాట. సో దీంట్లో అంటే కెమికల్స్, లోకోమోటివ్స్, తర్వాత లోకోమోటివ్ పార్ట్స్ అంటే రైల్వే పార్ట్స్ అని, తర్వాత అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కావచ్చు, మిషనరీ కావచ్చు, తర్వాత టిన్ ప్లేట్స్ కావచ్చు, కేబుల్ వైర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేయడం మొదలుపెట్టారనమాట. సో ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కదానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్గా ఉపయోగపడింది అనమాట. సో మన భారతదేశంలో ఏ రంగమైనా సరే ఐరన్ కావచ్చు, స్టీల్ రంగం మీద ఆధారపడి, ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఏదైతే ఉందో తన యొక్క ఏదైతే ఆ యొక్క ఇన్పుట్గా తీసుకొని ఆ యొక్క ప్రాసెసింగ్కి ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. సో మనకు పిట్స్బర్గ్ అనే ప్రాంతం అనేది కనుక చూస్తే ఇది కూడా యునైటెడ్ స్టేట్స్లో ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది
చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఎలా ఉంది దాని యొక్క ఏరియా ఆఫ్ లొకేషన్ అనేది వాటర్కి దగ్గరలో ఎక్కడ ఇక ఐరన్ మైన్స్ అనేవి ఇక్కడ చూసుకుంటే మినసోటా అనే యొక్క ప్రాంతంలో నుంచి ఐరన్ ఓర్స్ అనేవి వస్తాయి. తర్వాత 1500 కిలోమీటర్ల దూరంలో ఏదైతే ఉందో ఈ యొక్క పిట్స్బర్గ్ అనేది ఉందన్నమాట. ఈ యొక్క ఐరన్ మైన్స్ దగ్గరలోనే 1500 కిలోమీటర్లోనే ఉంది. తర్వాత ఈ యొక్క పిట్స్బర్గ్కి తర్వాత ఏదైతే ఉందో ఈ 1500 కిలోమీటర్లు ఏదైతే ఉందో షిప్పింగ్ చీప్గా చేయడానికి అక్కడ బోట్ల అంటే ఈ యొక్క లేక్స్ కావచ్చు, రివర్స్ అనే వాటర్ వేస్ కూడా ఉన్నాయన్నమాట. సో ట్రైన్ అనేవి క్యారీ చేస్తే గ్రేట్ లేక్స్కి. తర్వాత సో ఈ యొక్క అక్కడి నుంచి పిట్స్బర్గ్ నుంచి చీప్గా ఈ యొక్క ఐరన్ ఓర్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. దాంతోపాటు ఇక్కడ ఓహివో ఒకటి, నెక్స్ట్ మంగోహెలే అనే ఒక ఏదైతే ఉందో ఒక తర్వాత ఎలిగని అనే ఒక రివర్స్ అనేవి మనకు చూస్తే కనుక ఇక్కడ బాగా అంటే మంచి వాటర్ సప్లై అనేది ఉండటం వల్ల ఇక్కడ ఇండస్ట్రీ అనేది సేమ్ మనకు ఏదైతే ఉందో మనకు ఈ యొక్క టిస్కో కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క భౌగోళిక పరిస్థితులు ఉన్నాయో అలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనే ఏదైతే పిట్స్బర్గ్లో కూడా ఉండటం వల్ల అక్కడ బాగా అవైలబిలిటీ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ పిట్స్బర్గ్లో మనం కనుక చూసుకుంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి రైల్వే ఎక్విప్మెంట్ కావచ్చు, హెవీ మిషనరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రైల్స్ అనేవి కూడా అక్కడ తయారు చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే ఏదైతే ఉందో మన బట్టలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ అనమాట. ముఖ్యంగా దీంట్లో ఇన్పుట్స్ ఏంటంటే కాటను, వూలు, సిల్క్, జూటు, ఫ్లెక్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే ఈ యొక్క తీగలను ఉపయోగించి ఈ పోగుల్ని అంటాం మనం. ఈ పోగులను ఉపయోగించి ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీని తయారు చేస్తారనమాట. ఈ యొక్క రా మెటీరియల్ ఆధారితంగా దీన్ని 2 రకాలుగా చెప్పచ్చు అనమాట. ఈ ఫైబర్ని మ్యాన్ మేడ్ ఫైబరు, నార్మల్ ఫైబరు అంటే న్యాచురల్ ఫైబర్ అనేది. సో ఏదైతే ఉందో వూలు, సిల్క్ అంటే వూల్ అంటే ఉన్ని ఏదైతే ఉందో గొర్రెల మేకల నుంచి వచ్చేది వూలు. తర్వాత సిల్క్ వచ్చేసి ఏంటంటే సిల్క్ వామ్స్ నుంచి వచ్చేది. కాటన్ అంటే మనకు తెలుసు కదా పత్తి. తర్వాత లెనిన్ కూడా అదే జాతికి చెందింది. తర్వాత జూట్ అనేది మన జనపనార. ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్గా వచ్చాయి. మ్యాన్ మేడ్ వచ్చేసి కనుక నైలాను, పాలిస్టర్ ఇవన్నీ కూడా మనకు ఏంటంటే ప్లాస్టిక్తో సంబంధించింది అనమాట. ఎర్సిలిన్ ఒకటి, నెక్స్ట్ రియాన్ ఒకటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఏదైతే సింథటిక్ మెటీరియల్స్ అంటాం అనమాట. వీటిని ఈ అన్యాచురల్ అనమాట. ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చాలా ఓల్డెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఐరన్ ఇండస్ట్రీ చెప్పాను చూసారా, దానికన్నా చాలా పురాతనమైన ఇండస్ట్రీ అనమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది. సో ఇది ఎప్పుడు బాగా ఫేమస్ అయ్యి అభివృద్ధిలోకి వచ్చిందంటే 18వ శతాబ్దంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ కాటన్ ఇండస్ట్రీ అనేది బాగా ఫేమస్ అయిందనమాట. సో ఇంతకుముందు ఏంటంటే ఈ యొక్క కాటన్ అనే దాన్ని ఏదైతే ఉందో స్పిన్నింగ్ టెక్నిక్ ఉపయోగించి వీల్స్ మీద, లూమ్స్ మీద చిన్న వాటిని చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మనకు ఏదైతే ఉందో బ్రిటన్లో ఎప్పుడైతే ఈ యొక్క టెక్స్టైల్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ లూమ్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క హ్యాండ్ లూమ్స్ కాకుండా మిషనరీ లూమ్స్ ఎప్పుడైతే వచ్చినాయో, పవర్ లూమ్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి ఇది కూడా చాలా అంటే ఎక్కువ మొత్తంలో అభివృద్ధి అయిందనమాట. సో ఇప్పుడు మన భారతదేశంలో చైనా, జపాను, యూఎస్ఏలో చాలా వరకు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది టాప్లో ఉన్నాయన్నమాట. సో ఇండియా అనేది ఇంతకుముందు ట్రెడిషనల్గా మనం చూసుకుంటే ఈ యొక్క టెక్స్టైల్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క కాటన్ క్వాలిటీలో ఎప్పటి నుంచో ఫేమస్ అనమాట. క్రీస్తు పూర్వం నుంచే మనం ఫేమస్. సో బ్రిటిష్ రూల్ రాకముందుకే ఇండియా నుంచి వచ్చే బట్టలకి చాలా వరకు ఏంటంటే ప్రపంచంలో ఆదరణ అనేది ఉండేదన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క క్లాత్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో చాలా వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ముఖ్యంగా ఏదైతే ముస్లిమ్స్ ఆఫ్ ఢాకా ఒకటి, నెక్స్ట్ చింజీస్ ఆఫ్ మచిలీపట్నం కావచ్చు, నెక్స్ట్ క్యాలికోస్ ఆఫ్ కాల్కట్ కావచ్చు, తర్వాత గోల్డ్ వ్రాట్ కాటన్ ఆఫ్ బోర్పూర్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత సూరత్ అండ్ వడోదర ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏదైతే ముస్లిమ్స్ ఆఫ్ ఢాకా ఒకటి, నెక్స్ట్ చింజీస్ ఆఫ్ మచిలీపట్నం ఈ యొక్క వేరియేట్స్ అనమాట. ఈ యొక్క మచిలీపట్నంలో అయితే తర్వాత క్యాలికోస్ ఆఫ్ కాల్కట్టా ఒకటి, గోల్డ్ వ్రాట్స్ అనేది ఈ యొక్క కాటన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే బర్హన్పూర్లో దొరుకుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు బర్హన్పూర్, సూరత్, వడోదరలో దొరుకుతూ ఉంటుంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా క్వాలిటీకి సంబంధించింది అనమాట. వరల్డ్ వైడ్ క్వాలిటీ అండ్ డిజైన్కి సంబంధించినవి అనమాట. సో ఈ యొక్క కాకపోతే ఈ యొక్క హ్యాండ్ ఓవెన్ అవటం వల్ల ఏంటంటే ఇవి చాలా ఖరీదు ఎక్కువ, దాంతోపాటు ఎక్కువ సమయం అనేది పడుతుంది వెళ్ళడానికి. ఎప్పుడైతే ఈ పవర్ లూమ్స్ వచ్చినాయో ట్రెడిషనల్ కాటన్ యొక్క ఏదైతే ఉందో కాంపిటీషన్ అనేది ఇవ్వలేకపోయింది దానికి. ఎందుకని ఆ పవర్ లూమ్స్ తక్కువ టైంలోనే చాలా చీప్ క్వాలిటీ బట్టలు అనేవి, చాలా మన్నిక కలిగిన బట్టలు అనేవి, దాంతోపాటు అంటే మంచి క్వాలిటీ బట్టలు అనేవి చీప్ కాస్ట్లోనే ఇవ్వడం అనేది జరిగింది. గుడ్ క్వాలిటీ ఫైబర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ మెకనైజ్డ్ ఏదైతే మెకనైజ్డ్ ఇండస్ట్రియల్ యూనిట్ వల్ల. సో దీనివల్ల ఏమైంది, ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క సక్సెస్ అంటే పూర్తిగా ఇండస్ట్రీ అనేది ఏదైతే హ్యాండ్లూమ్ నుంచి మెషినైజ్డ్ అయిపోయింది అనమాట పూర్తిగా మనం చూస్తే కనుక. తర్వాత ఈ యొక్క మెషినైజ్డ్ టెక్స్టైల్స్ మిల్స్ అనేవి ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారంటే ముంబైలో 1884లో ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. అక్కడే బాగా ఈ యొక్క స్కిల్ లేబర్స్ కావచ్చు వాళ్ళందరూ ఎక్కువగా అవైలబిలిటీలో ఉండటం వల్ల, దాంతోపాటు క్లైమేటిక్ కండిషన్స్ అనేవి. సో ఈ యొక్క కాటన్ ఇండస్ట్రీ అనేది నడవాలి అంటే కొంత హీట్ అనేది ఉండాలి. ఎందుకంటే గాలిలో తేమ అనేది ఎక్కువగా ఉందనుకోండి
ఆ దూది అనేది పీల్చుకుందనుకోండి ఆ ప్రాసెసింగ్ అనేది జరగదనమాట. తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీ అనేది మహారాష్ట్ర, గుజరాత్లో, తర్వాత ఫేవరబుల్ హ్యూమిడ్ క్లైమేట్ ఉండడం వల్ల మహారాష్ట్ర, గుజరాత్లో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకు ఈ యొక్క హ్యూమిడిటీ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కొంత తేమ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ హ్యూమిడిటీ అనే దాన్ని పెడుతున్నారనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆర్టిఫిషియల్ హ్యూమిడిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఏదైతే ఉందో ఆ కాటన్లో వచ్చే సమస్య ఏదైతే ఉందో ఆ హ్యూమిడిటీ కండిషన్ వల్ల వచ్చే సమస్య అనేది పోయింది. సో ఇప్పుడు ఈ విధానం వల్ల ఈ యొక్క భారతదేశంలోని అనేక చోట్ల ఇలాంటి ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. కోయంబత్తూర్ ఒకటి, కాన్పూర్, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, కల్కత్తా, నెక్స్ట్ లూధియానా ఒకటి, పుదుచ్చేరి, పానిపట్, ఇవన్నీ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ సెంటర్స్ అనమాట. మనకు అహ్మదాబాద్లో కనుక చూసుకుంటే ఇట్లా ఫస్ట్ ఏదైతే మెకనైజ్డ్ విధానం ద్వారా ఈ యొక్క ఇండస్ట్రీ అనేది ఫస్ట్ 1859లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బాగా ఫేమస్ అయిందనమాట. సో అందువల్ల ఈ యొక్క మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ యొక్క అహ్మదాబాద్ ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఏ పట్టణానికి ఉంది అంటే అహ్మదాబాద్ అనే నగరానికి ఉందన్నమాట. మాంచెస్టర్ అంటే ఏం లేదండి, అక్కడ ఇక్కడ మనకు యూరోప్లో ఉన్నటువంటి ఒక నగరం అనమాట. అక్కడ ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయిందనమాట. సో దీన్ని కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది కాబట్టి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫేవరబుల్ లొకేషన్ అనేది ఉంది. దాంతోపాటు ఈ యొక్క ముంబై పోర్ట్ ఏరియాకి దగ్గరలో ఉండటం వల్ల ఈ స్పిన్నింగ్ వీల్స్ అనేవి బాగా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి అనమాట. దీంతోపాటు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేబర్ కూడా బాగా అవైలబిలిటీలో ఉంటారు. ఎందుకని ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ. సో ఈ యొక్క టెక్స్టైల్ సంబంధించినటువంటి డిఫరెంట్ పార్ట్స్ అనేవి కంట్రీ నుంచి ఈజీగా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ప్రదేశం అనేది ఉండడం వల్ల బాగా ఈ యొక్క అహ్మదాబాద్ నగరం అనేది తయారైందనమాట. సో కానీ ఇప్పుడు అహ్మదాబాద్ నగరం అనేది చాలా వరకు వెనకబడిపోయింది. ఎందుకని అక్కడ పాత విధానం ద్వారానే ఈ యొక్క ఇండస్ట్రీ అనేది ఉంది. దాంట్లో మెకనైజ్డ్ ఏదైతే మెషినరీ అనేది అప్డేట్ చేయలేదన్నమాట. సో అందువల్ల ఇప్పుడు దానికి అంత ప్రాముఖ్యత లేకుండా పోయిందనమాట. అది కాకుండా ఇప్పుడు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ కోయంబత్తూర్, తమిళనాడులోని కోయంబత్తూర్ ఏరియాలో బాగా ఈ యొక్క టెక్స్టైల్స్ అనేవి బాగా డెవలప్ అయింది అనమాట. నెక్స్ట్ ఒసాకా అనేది మనం కనుక చూసుకుంటే జపాన్లో ఉందండి. ఈ జపాన్ కూడా ఇది కూడా మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అనమాట. సేమ్ అదే మనకు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటేనే అహ్మదాబాద్ అయితే మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అంటే మనకు వచ్చేసరికి ఒసాకా అనేది ఉంటుంది అనమాట. ఈ ఒసాకాలో కూడా సేమ్ అలానే క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు, తర్వాత అక్కడ రివర్ యోడో అనే రివర్ ఉండటం వల్ల, తర్వాత ఏదైతే ఉందో లేబర్ అనే వాళ్ళు ఈజీగా అవైలబుల్ ఉంటారు. తర్వాత ఈ యొక్క లొకేషన్ అనేది పోర్ట్ ఏరియా అనేది దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఈ ఏరియాలో కూడా టెక్స్టైల్ అనేది బాగా డెవలప్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకోవడానికి వీళ్ళు కాటన్ అనే దాన్ని అక్కడ ఎక్కువ పండదు. సో వాళ్ళు ఏంటంటే ఈజిప్ట్, ఇండియా, చైనా, యూఎస్ నుంచి వాళ్ళు కాటన్ ఇంపోర్ట్ చేసుకొని బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఏదైతే ఉందో ఈ యొక్క బట్టలు అనే వాళ్ళు లో ప్రైస్లో ఇస్తారు కాబట్టి ఇది బాగా ఫేమస్ అయిందనమాట. సో ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్ అవడం వల్ల అక్కడ ఒసాకాలో ఇప్పుడు ఓన్లీ టెక్స్టైలే కాకుండా ఐరన్, స్టీల్, మిషనరీ, తర్వాత ఈ యొక్క షిప్ బిల్డింగ్, ఆటోమొబైల్స్ అనేవి బాగా అభివృద్ధి అనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనం ఆల్రెడీ చెప్పేది సన్షైన్ టెక్నాలజీ అని చెప్పేసి. సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు బాగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క 21st సెంచరీలో బాగా అభివృద్ధి అవుతున్నటువంటి రంగం అనమాట. ప్రపంచంలో ఏదైనా 24 గంటలు పనిచేసే రంగం ఏదైతే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే 24 అవర్ ఇండస్ట్రీ ఉందంటే ఇది ఐటీ ఇండస్ట్రీ అనమాట. ఎలాగంటే మన భారతదేశంలోని బెంగళూరు, ఇక కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలోని ఇద్దరు ఎంప్లాయీస్ కనుక మనం చూసుకున్నాం అనుకోండి, మన ఇండియాలోని స్మిత అనే ఎంప్లాయీ, తర్వాత ఈ యొక్క సిలికాన్ వ్యాలీలో డానీ అనే వ్యక్తి చూస్తే కనుక వాళ్ళు అతనికి పగలైనప్పుడు ఇక ఈమెకి రాత్రి అవుతుంది, ఈ స్మితాకు రాత్రి అవుతుంది. స్మితాకు పగలైనప్పుడు అతనికి రాత్రి అవుతుంది అనమాట. సో అతను పని చేస్తాడు. సరే తర్వాత అతనికి రాత్రి అయినప్పుడు ఏమో పగలవుద్ది కాబట్టి ఏం పని చేస్తాడు అనమాట. సో 24 అవర్స్ వర్క్ చేసే ఇండస్ట్రీ అనమాట ఇది. సో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క కమ్యూనికేషన్ రంగం, ఇక్కడ మనకు ఇన్పుట్ అనేది ఏమి ఉండదు. చూడండి ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ అంతా కూడా ఇది వర్చువల్గా ఉంటుంది కాబట్టి సో దీన్ని ప్రాసెస్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్తో దీనికి ఏం పని లేదు. ఓన్లీ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఉండాలా. సో ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది కనుక ఉంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఈజీగా ట్రాన్స్మిట్ చేయొచ్చు అనమాట. సో మనకు భారతదేశంలో ఏంటంటే ఐటీ రంగంలో బాగా బెంగళూరు అనేది ఫేమస్ అనమాట. సో మనకి ఇది సిలికాన్ వ్యాలీ అనేది మనకు అక్కడ అంటే మన ఇండియాలో బెంగళూరుని ఏమంటారంటే ఈ యొక్క సిలికాన్ ప్లాటూ అంటాం అనమాట. ఎందుకని ఈ యొక్క బెంగళూరు అనేది దక్కన్ ప్లాటూ మీద ఉంది కాబట్టి సిలికాన్ ప్లాటూ అంటాం. సిలికాన్ ప్లాటూ సిటీ అంటే మనకు బెంగళూరు అనేది గుర్తుండాలి ఖచ్చితంగా. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇంతకుముందు చాలాసార్లు అడిగారండి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క మనకు సిలికాన్ వ్యాలీ అనేది చూసుకుంటే కనుక శాంటా క్లారా వ్యాలీలో ఉంది. సో ఇది మనకైతేనేమో ప్లాటూలో ఉందన్నమాట. ఇది నార్త్ అమెరికాలో కాలిఫోర్నియాలో ఉందన్నమాట. సో ఇవి మనకు ఈ యొక్క దీని ప్రకారం మనకు ఈ యొక్క డిఫరెన్సెస్ అంటే సిమిలారిటీస్ కూడా చెప్పాడు. బెంగళూరులో ఏంటి అంటే చాలా వరకు ఏంటంటే ఈ యొక్క లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఐటీ కాలేజెస్ అనేవి బెంగళూరులో మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ సిటీ అనేది చాలా తక్కువ రెంట్లు అనేవి, తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందంట. యాక్చువల్గా పుస్తకంలో చెప్తున్నాను కానీ బెంగళూరు సిటీ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ.
తర్వాత ఇక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కర్ణాటకలో మనం చూసుకుంటే ఈ యొక్క ఐటీ పాలసీ అనేది 1992లోనే అనౌన్స్ చేసిందనమాట. సో మనకు ఈ యొక్క ఏదైతే ఉందో స్కిల్డ్ మేనేజర్స్ కావచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా అందుబాటులో ఉంటారు ఈ బెంగళూరు సిటీలో. తర్వాత ఈ యొక్క సేమ్ మనకు సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ యొక్క కాలిఫోర్నియాలో దాని యొక్క సిమిలారిటీస్ చూసుకుంటే కనుక ఈ సైంటిఫిక్ టెక్నాలజీ సెంటర్కి అందుబాటులో ఉందన్నమాట ప్రపంచంలోనే. సో ఇది ఏదైతే ప్లజెంట్ క్లైమేట్ అనేది ఉంటుంది, ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగా ఉంటుంది ఈ యొక్క ఏరియాలో అని చెప్పారు. తర్వాత ఈ యొక్క చాలా వరకు మేజర్ రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్కి దగ్గరలో ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఏదైతే మార్కెట్ అనేది చూసుకుంటే కనుక స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేవాళ్ళు ఎక్కువగా అవైలబిలిటీ అనేది ఉందన్నమాట ఈ మార్కెట్లో మనం కనుక చూస్తే. సో మనకు ఇప్పుడు బెంగళూరే కాకుండా న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై కూడా చాలా వరకు బాగా అభివృద్ధి అవుతున్నాయి. ముంబై లాంటి నగరం కూడా, ముంబై కూడా ఇంత ముందాక చెప్పారు. సో నెక్స్ట్ మనకు ఇంకా అదర్ సిటీస్ ఏంటంటే గురుగావ్, పూణే, తిరువనంతపురం, కొచ్చి, చండీగఢ్ ఇలాంటి చోట కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ ఐటీ సెంటర్స్గా ఏర్పడినప్పటికీ కూడా బెంగళూరు అనేది యూనిక్గా ఉంటుంది. ఎందుకని ఇక్కడ టాప్ మేనేజర్స్ కావచ్చు, మిడిల్ కావచ్చు, లేకపోతే లీస్ట్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ బాగా ఎక్కువగా అందుబాటులో ఉంటారనమాట. సో ఇదండి ఈ యొక్క 5th లెసన్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్. సో మనకు లాస్ట్ సెషన్ ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్ అనేది చూద్దాం. వాట్ ఈజ్ మీన్డ్ బై ఏ ఇండస్ట్రీ? అంటే ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే ఎకనమిక్ యాక్టివిటీ అనేది ఎక్కడైతే జరుగుతుందో దాన్ని మనం ఇండస్ట్రీ అంటాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎకనమిక్ యాక్టివిటీ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని ఇండస్ట్రీ అంటాం. విచ్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద లొకేషన్ ఆఫ్ యాన్ ఇండస్ట్రీ? అంటే ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి రా మెటీరియల్ కావచ్చు, తర్వాత ఏదైతే ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు, పవర్ కావచ్చు, నెక్స్ట్ వర్క్ ఫోర్స్ లేబర్ కావచ్చు, తర్వాత ఇవన్నీ అంశాలు కూడా చాలా వరకు ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా తర్వాత వాటర్ అవైలబిలిటీ, ఇవన్నీ కూడా మనకు చాలా వరకు ఈ యొక్క ఇండస్ట్రీస్ మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభావితం చేసే అంశాలు అనమాట. విచ్ ఇండస్ట్రీ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీ? ఏదైతే ఉందో స్టీల్ ఇండస్ట్రీ లేదా ఐరన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మనం దాన్ని ఏమంటాం, స్టీల్ ఆర్ ఐరన్ ఇండస్ట్రీని మనం బ్యాక్ బోన్ అంటాం అనమాట, ఐరన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో. నెక్స్ట్ వై కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ర్యాపిడ్లీ ఎక్స్పాండ్ ఇన్ ముంబై? బికాస్ అక్కడ టెంపరేచర్ ఒకటి, క్లైమేటిక్ కండిషన్ ఒకటి, తర్వాత ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్కి పోర్ట్ ఏరియా అనేది ఉంది, తర్వాత ల్యాండ్ అవైలబిలిటీ బాగుంది, లేబర్ అనేవాళ్ళు ఎక్కువగా అందుబాటులో ఉన్నారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇన్ బెంగళూరు అండ్ కాలిఫోర్నియా? క్లైమేటిక్ కండిషన్స్ అనేవి దగ్గర చూసుకుంటే బెంగళూరు, కాలిఫోర్నియా ఒకే రకంగా ఉంటాయి. దాంతోపాటు మనకు ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ ద వర్క్ లేబర్ అనేవాళ్ళు బాగా అందుబాటులో ఉంటారు. పెద్ద నగరాల కనెక్టివిటీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ అన్నాడు. సిలికాన్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ కాలిఫోర్నియా. సిలికాన్ వ్యాలీ వచ్చేసి కాలిఫోర్నియా, సిలికాన్ ప్లాటూ వచ్చేసి బెంగళూరు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఈజ్ నోన్ యాజ్ అ సన్ రైజ్ ఇండస్ట్రీ? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఆల్రెడీ మనం చెప్పాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ న్యాచురల్ ఫైబర్? న్యాచురల్ ఫైబర్ ఏంటంటే ఈ యొక్క జూట్ అనేది, జనపనార అనేది న్యాచురల్ ఫైబర్. ఈ నైలాన్ కావచ్చు, యార్సిలిక్ ఏదైతే ఉందో ఇవన్నీతో కూడా మన ఆర్టిఫిషియల్ ఏదైతే ఉందో ఫైబర్ అంటాం అనమాట. distinguish between the agro based and mineral based industries. Agro based industries depends on the agricultural product. Mineral based industries are depends upon the only minerals available in the earth. తర్వాత ఈ యొక్క అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ మనం కనుక చూసుకుంటే ఏంటంటే ఇవి ఏదైతే ఉందో గ్రోన్ అనమాట. మనం ఏదైతే అంటే ఇవి రెన్యూవబుల్ ఇండస్ట్రీ అనమాట. ఎప్పుడు కూడా మనం పంట పండిస్తే మనకి అవైలబిలిటీ వస్తుంది. ఈ యొక్క మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అనేది నాన్ రెన్యూవబుల్ అనమాట. కొంతకాలానికి అయిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ అండ్ జాయింట్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ రంగ సంస్థలు అంటాం అనమాట. జాయింట్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్లస్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రెండు కలిపితే మనం ఏమంటాం, ఈ యొక్క ఏదైతే ఉందో జాయింట్ సెక్టర్ అంటాం అనమాట. గివ్ ద 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేస్ ప్రొవైడెడ్. రా మెటీరియల్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఏదైతే ఉందో ఐరన్ ఓర్ కావచ్చు, తర్వాత వాటర్ కావచ్చు, ఏదైతే ఉందో వీటిని మనం రా మెటీరియల్స్గా మనం తీసుకుంటాం అనమాట. ఏదైనా ఒక ఐరన్ ఇండస్ట్రీ కనుక మనం తీసుకుంటే ఐరన్ ఓర్. నెక్స్ట్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఏదైనా చెప్పచ్చు. మనం ఏది నోట్బుక్ అని చెప్పచ్చు, లేకపోతే షర్ట్ ఏదైతే ఉందో షర్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఎండ్ ప్రొడక్ట్స్ అనమాట. టెరిటరీ యాక్టివిటీస్ అంటే ఏంటంటే సేల్స్, నెక్స్ట్ సర్వీస్, లేకపోతే యాడ్స్, ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం టెరిటరీ యాక్టివిటీస్గా చెప్పచ్చు. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ మనకు కాటేజ్ ఇండస్ట్రీ చెప్పాం కదా, చిన్న చిన్న కుండలు ఏదైతే ఉందో వాటన్నీ కూడా మనం కాటేజ్ ఇండస్ట్రీ అంటాం. నెక్స్ట్ కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి అంటే పాటరీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే ఉందో ఆగ్రో బేస్డ్ ఏదైతే ఉందో బాస్కెట్స్, ఇవన్నీ కూడా మనం కాటేజ్ ఇండస్ట్రీ కింద చూస్తాం. నెక్స్ట్ కోఆపరేటివ్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క మిల్క్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో
మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మిల్క్కి సంబంధించినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా వీటిని డెవలప్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇదండి 8th క్లాస్ సంబంధించినటువంటి జియోగ్రఫీకి సంబంధించినటువంటి 5th లెసన్ ఇండస్ట్రీస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.